హాస్పిటల్స్లలో ఫెసిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఎన్ని ఏరియా హాస్పిటల్స్లలో వెంటిలేటర్స్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మరి అందరినీ ప్రభుత్వ హాస్పిటల్లో బొమ్మంటున్నారు, సంతోషమే. కానీ మీరు ఎవరైనా, మనం ఎవరమైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా పోయి ట్రీట్మెంట్ తీసుకున్నామా? ముఖ్యమంత్రి గారు పోయిర్రా, కేటీఆర్ గారు పోయిర్రా, సంతోష్ రావు గారు పోయిర్రా, లేదా మంత్రులకు వచ్చింది ఎవరైనా పోయినరా? అంటే ప్రజల యొక్క ఇచ్చేటువంటి పన్నులతోటి, వాళ్ళు ఇచ్చిన ఓట్లతోటి పదవులలో ఉన్నటువంటి మనమేమో ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి, మనల్ని గెలిపించినటువంటి ప్రజలు మాత్రము ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలి అని ఓపెన్గా ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇక ఇంకేమనంటే మేము మిగతా రాష్ట్రాల కంటే ఆదర్శంగా ఉన్నాం. పక్క రాష్ట్రాలు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, పక్క రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ కాలానికి 4,000 6,000 ఇస్తున్నారు, కరువు భత్యం ఇస్తున్నారు. ఇది ఏమి ఇవ్వకుండా ఇంత మొండిగా ఎందుకు ఉంటుంది ప్రభుత్వం? అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, లాక్డౌన్ కాలానికి కరువు భత్యం ఇవ్వండి, కరోనా టెస్టులు విస్తృతపరచండి, అదేవిధంగా ఉచిత వ్యాక్సిన్ ఇంటింటికి ఇవ్వండి, అదేవిధంగా చనిపోయినటువంటి మృతులందరికీ కూడా ప్రభుత్వమే అంత్యక్రియలు చేయండి. అంబులెన్స్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వేల కట్టాలంటే కష్టమవుతూ ఉంది. ఇగో మా NSCI పిల్లలు ఉచిత అంబులెన్స్ పెట్టిర్రు. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో అంబులెన్స్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఆలోచించి, ప్రజల యొక్క స్థితిగతులను ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాలు తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా కోరుతాము. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గ్రామ స్థాయిలో అంబులెన్స్ సర్వీసులకు ఇబ్బంది పడుతున్న సంఘటన రోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి, అంటే 30వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ పేరుట NSC ఆధ్వర్యంలో షాద్నగర్లో మా నేషనల్ కోఆర్డినేటర్ కన్వీనర్ దినేష్ సాగర్ గారు ఈరోజు ఉచిత అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అతిథిగా సీతక్క గారు వచ్చిండ్రు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మేము విద్యార్థి విభాగం మేము అంబులెన్స్ సర్వీస్ ప్రారంభిస్తేనన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి బుద్ధి వచ్చి ఉచిత అంబులెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు తోచినంత, అంటే విద్యార్థులందరమే ఒక దాటిపైకి వచ్చి, ఎందుకంటే ఈరోజు రాజకీయాలు చేసే సమయం కాదు, ప్రజలని మానవత్వంతో కాపాడే ఒక సమయం. మా మానవత్వాన్ని మేము ఈ విధంగా చాటుకుంటున్నాము. వేరే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సాయం చేసి ఒక కరోనా కాలం కష్టకాలాన్ని అందరం కలిసి ఎదుర్కోవాలని చెప్పని వేడుకుంటున్నాను.